మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అనే పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. పాట పాడుచుండగా అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందులో నేను నివసింతును. అందులో మనము నివసింతుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది చిన్న బిడ్డలు దేవుని నామానికి మహిమకరంగా పాడిన దేవునికి కీర్తించిన దేవుణ్ణి
పాడిన చిన్న బిడ్డలకు నా దైవాశీస్సులను తెలియజేస్తూ మనందరం కూడా ఒక్క నిమిషం తలలు వంచి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి ఆరాధనతో మహింపరుస్తూ హృదయపూర్వకముగా ఆయన నామాన్ని ధ్యానిస్తూ కొనియాడుతూ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో దేవా మీకు స్తోత్రములు నాయన. తండ్రి, గడిచిన కాలమంతా మీ రెక్కల్లో భద్రపరిచిన దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నిత్యము మీకు స్తుతి ఆగము చేయువారుగా మమ్మ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ మందిర ఆవరణములో సాధనముగా ఉండుటకు మమ్మల్ని పురుకొల్పమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతులు, సర్వశక్తిమంతులు, ఆధ్యాత్మిక అద్భుత జ్ఞానము కలిగిన వారు తండ్రి, పరిశుద్ధులు, పరమ పవిత్రులు, మహాశక్తిమంతులు, సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు స్తోత్రములనైనా. ఈ ఆదివారపు దినమున మమ్మందరినీ కూడా నీ సన్నిధానంలో నిలబెట్టిన దేవా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈ సమయమును ఆశీర్వదించండి. నీ సన్నిధానములో ఉన్న మమ్ములను దీవించండి. మా ప్రతి అవసరతలోనూ మీ స్వరమును వినిపించండి. మా ప్రతి కార్యములోనూ మీ ప్రత్యక్షతను బయలుపరచండి. మా కొరకు తుచ్చమైన, ఎందుకు పనికిరాని మా కొరకు మీ నెత్తురును కార్చారు ప్రభువా. మీ రక్తమును చిందించారు తండ్రి. సర్వ మానవాళి రక్షణ కొరకు ఒక ఏ పాపము ఎరుగని, కల్మషము లేని, మచ్చ డాగు లేని ఒక అమాయకపు, ఏ పాపము ఎరుగని ఒక రక్తము చిందింది తండ్రి. సర్వ మానవాళి రక్షణ కొరకు అయా మీరు కార్చిన రక్తము తండ్రి, స్తోత్రం. మాకు రక్షణ ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, పూజింపదగినవాడా, పూజార్హుడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం మీ హృదయమును మీకున్న సమస్యలతో నింపి ఉన్నారు కనుక వాటిని తీసివేసి మీ హృదయమును ఖాళీగా ఉంచి ప్రేమను నింపండి, విధేయతను నింపండి. కేవలం ఆయన నామ మహిమార్థమై నీ సన్నిధానములో నీవుండుటకు సహాయం చేయమని ప్రార్థించు. ప్రార్థించు ఒక్క నిమిషం ఆత్మతో. ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా పరిశుద్ధ ప్రభువునకు ఆరాధనా నిత్యుడగు తండ్రికి ఆరాధనా మమ్మేలు రాజునకు ఆరాధనా ఆకాశవాహనునికి ఆరాధనా మేఘారూఢునికి ఆరాధనా నిత్య స్తోత్రార్హునికి ఆరాధనా జ్ఞానమిచ్చు దేవునికి ఆరాధనా బలమిచ్చు ప్రభువునకు ఆరాధనా త్రిలోకాధిపతికి ఆరాధనా 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 ఆత్మీయ తండ్రికి ఆరాధనా తండ్రి అయిన దేవునికి ఆరాధనా ఆకాశవాహనునికి ఆరాధనా రక్షణిచ్చు రక్షకుడికి ఆరాధనా కాపుదలిచ్చు ప్రభువునకు ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మమ్మేలు ప్రభువునకు ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మమ్మేలు రాజునకు ఆరాధనా ఆకాశ విభునకు ఆరాధనా అందరికీ ప్రభుయేసుకారాధనా అందరికీ ప్రభుయేసుకారాధనా ఆశ్చర్యకరుడేసుకా ఆరాధనా ఆశ్చర్యకరుడేసు ఆరాధనా
సమాధాన అధిపతికి సమాధాన కర్తకు ఆలోచన కర్తకు మమ్మేలు రాజునకు త్రిలోకాధిపతునకు రాజ్యభారమోయువాని రాజ్యభారమోయువాని పాపి కొరకు కార్చిన రక్తం పాపి కొరకు కార్చిన రక్తం స్తుతులకు యోగ్యునికి నిత్య స్తోత్రార్హునకు పూజార్హుడేసునకు కృపచూపు తండ్రికి వాక్యమైన దేవునికి కృపచూపు ప్రభువునకు స్తుతులకు పాత్రునకు ప్రభు యేసు క్రీస్తునకు జీవము గల దేవునకు ప్రభు యేసు క్రీస్తునకు అందరికీ ప్రభు యేసు అందరికీ ప్రభు యేసు ఆరాధనా 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 ఆరాధనా. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా ఆదివారపు దినమున అమ్మా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నన్ను ఆరాధిస్తావా? నన్ను కొనియాడతావా? నాకు స్తుతులు చెప్తావా? ప్రార్థిస్తావా? నీ అవసరతలు చెప్తావా? ఇదిగో ఈ సమయం నీకు ఇస్తున్నాను. ఈ సమయంలో నువ్వు నన్ను ఆరాధించు. ఇగో నీ ప్రతి అవసరతను తెలియచే. ఆరాధనకు యోగ్యుణ్ణి నీ పూర్ణాత్మతో ప్రేమ వివేకముతో నువ్వు ఆరాధించు. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఈ ఆదివారపు దినమున దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు దేవునితో నీ అవసరతలు తెలపటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడు. వాక్యము దేవుడై ఉన్నాడు కనుక, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు కనుక ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి ఆరాధనతో నువ్వు దగ్గరవు. ఆరాధనతో సమీపించు. ఆరాధనతో సహవాసం చేయి. ఆరాధనతో దేవుని యొక్క పరిశుద్ధతకు నువ్వు పాత్రుడివికా. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా. చెప్తారా? కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా
మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. తన చిత్తమునకు తల వంచితే. దేవుని చిత్తమే మనలో జరగాలి. దేవుని చిత్తమే మనలో జరగాలి. దేవుని చిత్తమే మనము చేయాలి. దేవుని చిత్తము చేయుటకు మనము సిద్ధపడాలి. దేవుని చిత్తమే నా జీవితమయ్యా, నీ చిత్తమే నా మార్గమయ్యా. నీ చిత్తము నాలో జరిగించుటకు నన్ను మార్చయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను అయ్యా శుద్ధి చేయయ్యా. నా స్థితిగతులు మార్చయ్యా, నా పరిస్థితులు మార్చయ్యా. ఇగో నీ చిత్తము నాలో జరిగించుటకు నన్ను నీ పనిముట్టుగా వాడుకో ప్రభువా. ఇగో నీ చిత్తము, నీ మార్గము నాలో అయ్యా వేయుటకు ఇగో నన్ను నీ సాధనముగా అయ్యా ఉపయోగించు. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అడగండి. నువ్వు అడిగితే దేవుడు కాదని. ఈ ఆరాధనలో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈ ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ ఆరాధనలో దేవుడు నీ నరముల బలహీనతలను తొలగించబోతున్నాడు. ఈ ఆరాధనలో దేవుడు నీ యొక్క నడినెత్తి నుండి అరికాల వరకున్న సమస్త శరీర వ్యాధులను యేసు నామములో లయపరచబోతున్నాడు. ఇదిగో లైవ్ చూస్తున్న వారంతా కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు అడుగుతావా దేవుణ్ణి? నువ్వేది అడిగితే అది రూఢిగా, నిశ్చయముగా, ఖచ్చితముగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ అవసరత ఏంటి? నీ అక్కరేంటి? దేవునికి అడుగుతావా? ఉదయకాల సమయంలో అడిగే వారిగా నువ్వు ఉంటే ఇచ్చే వానిగా ఆయన ఉన్నాడు. అడగటానికి నువ్వు సిద్ధమా? ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంశయించకు, ప్రార్థించు, ఆరాధించు. ఆరాధనకు యోగ్యుడా, నిత్యుడుగు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఆదివారపు దినమున మా అందరితో మీరు మాట్లాడమని, సమాధానము దయచేయమని. వాక్యము నన్ను పోషిస్తుంది, బలపరుస్తుంది, బ్రతికిస్తుంది కనుక మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే చాలు ప్రభువా. కొరత ఉండదు, కొలత ఉండదు, సమృద్ధియే సమృద్ధి ప్రభువా. నమ్మి విశ్వసిస్తూ పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని దయలో, దేవుని కృపలో అందరూ సంతోషంగా ఉన్నారని, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఘనపరిచేవారిగా, కీర్తించేవారిగా, ఎల్లప్పుడూ కూడా ఆ సంతోషపరిచేవారిగా మీరు ఉండాలని, ఉన్నారని, ఉండబోతున్నారని నేను నమ్ముతూ, విశ్వసిస్తూ దేవునికి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో మనందరినీ కూడా తన సజీవుల రెక్కల్లో ఉంచి ఆయన మన ప్రతి అవసరతలోనూ, అక్కరలోనూ ఆయన మనలను ఉండి నడిపిస్తున్న కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. తరువాత సైన్యములకు అధిపతిగా అగు యెహోవాయే మనకు నిత్య రక్షణ, నిత్య కాపుదల, నిత్య క్షేమం ఆయన ఇచ్చినదే. కనుక ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలంటే తండ్రికి చెప్పాలి, నా కాపరి నీవయ్యా, నా అవసరత నీవయ్యా, నా సమాధానం నీవయ్యా, నీవే నన్ను కడతీర్చువాడవయ్యా, నీవే నన్ను దరిచేర్చువాడవయ్యా, నీవే నన్ను నది దాటించువాడవయ్యా, నీవే నన్ను లేవనెత్తువాడవయ్యా, నీవే నన్ను బలపరచు వాడవయ్యా అంటూ మనము నిత్య ప్రార్థనలో మనముంటూ దేవుని నామ ఘనతగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు తన మందిరమునకు చాలా ప్రత్యేకతలు ఇచ్చాడు. దేవుడు తన మందిరము పరిశుద్ధ అలంకారప్రాయమైన మందిరం అని చెప్తున్నాడు. దేవుడు తన మందిరములో అనేక ఉపకరణములు ఇమిడియుండులాగున ఏర్పరిచి ఉన్నాడు. దేవుడు తన యొక్క మందిరమును పరిశుద్ధ మందిరముగా తీర్చి దిద్ది మనకు అప్పచెప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుడు ప్రతి అవసరతలోనూ ప్రతి అక్కరలోనూ దేవుణ్ణి చేరడానికి మానవులుగా మనకు శక్తి ఉండదు, మానవులుగా మనకు బలం ఉండదు. పరిశుద్ధ దేవుణ్ణి చేరాలి అంటే నరుని యొక్క పరిశుద్ధత చాలదు. శరీరధారి యొక్క పరిశుద్ధత దైవత్వమును చూడడానికి చాలదు. కనుక ఏం చేయాలంటే తన మందిరములో దేవుని యొక్క ప్రత్యక్షతను చూడడానికి కొన్ని మార్గాలను దేవుడు ఏర్పరిచాడు. సపోజ్ ఏంటంటే నీ అవసరత దేవుణ్ణి చేరవేయడానికి మార్గం ఏంటి అమ్మా చెప్పు. మార్గం ఏంటి? ప్రార్థన. ప్రేయర్ ఈజ్ ఆల్ చేంజ్ ఇన్ యువర్ థింగ్స్. ప్రార్థన నీ స్థితిగతులన్నిటినీ మార్చడమే కాకుండా నీ యొక్క ప్రతి అవసరతను తీర్చేదిగా ఉంది. అంటే ప్రార్థన నీ యొక్క అవసరతను దేవునికి చేరవేసే ఒక సాధనం. నీవు దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఒక మార్గం ప్రార్థన. నీ యొక్క అక్కర దేవుని యొద్దకు చేరడానికి ఒక మార్గము ఏంటంటే ప్రార్థన. ఇదిగో ఆ ప్రార్థనను దేవుడు నీకు ఇచ్చినట్లుగానే అనేకమైన వాటిని కూడా నీకు ఇచ్చాడు. అవి చేరుకోవడానికి కొన్ని మార్గములను ఏర్పరిచాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన కొరకు సర్వ మానవాళి కొరకు పాప శాపములో ఉన్న మన కొరకు బలి అయి కలువరి శిలువలో రక్తము కార్చి మన కొరకు గొప్ప రక్షణ, విమోచన, పరలోకము చేర్చగలిగే గొప్ప రక్షణ భాగ్యాన్ని మనందరికి ఇచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ శ్రేష్ఠ దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, మనందరికీ కూడా దేవుడు కొన్ని మార్గాలను ఏర్పరిచారు. జకర్యా గ్రంథము చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు కొన్ని మార్గములను ఏర్పరిచాడు. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు బైబిల్ని చేతపట్టి వాక్యము సత్యము, వాక్యము జీవము, వాక్యము పరలోక మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది.
చూడండి, మార్గములను ఆయన ఏర్పరిచి మార్గములను స్థిరపరచువాడు. నేనే మార్గమును అంటాడు, నేనే ద్వారమును అంటాడు, నేనే సత్యమును అంటాడు, నేనే జీవమును అంటాడు, నేనే ద్వారము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు అని ఆయన అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మార్గములను ఏర్పరచువాడు, మార్గములను స్థిరత్వము చేయువాడు. చూడండి, దేవుడు ఆయన మార్గముల్లో నడుస్తూ ఆయనకు అప్పగించిన దానిని భద్రముగా మనం గనక చూస్తే ఆత్మీయ కార్యములు నువ్వు చూడవచ్చు. చూడండి, జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవదవు అగుదవు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడువు అగుదవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనడిన ఎడలా. ఏం అప్పగించాడు ఆయన? ఏం అప్పగించాడు? కొన్ని మార్గములను ఆయన మనకు అప్పగించాడు. ఏంటంటే, నా మార్గములలో నడుచుచు, దేవుని మార్గములేంటో ముందు మనం కనుక్కోవాలి. దేవుని మార్గములేంటో మనం తెలుసుకోవాలి. దేవుని మార్గములలో మనము ఎలా పయనించాలో మనకు ఒక అవగాహన కలిగి ఉండాలి. దేవుని మార్గములలో నడిచే విధానమును మనము దైవ జ్ఞానము ద్వారా బైబిల్ చదివి నేర్చుకోవాలి. నేను నాకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడలా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నా మందిరము మీద అధికారివే. చూడండి, ఆయన మార్గములో నడిస్తే దేవుడు నీకు ఆయన మందిరము మీద అధికారిగా, ఆయన మందిరము మీద అధికారివై, ఆయన మందిరము మీద అధికారినివై, అంతేకాకుండా ఆయన ఆవరణములను కాపాడుకునే విధముగా నీవు ఉంటావు. ఆయన మార్గములు తెలుసుకుంటే, ఆయన మార్గము తెలుసుకుంటే ఆయన మీద అధికారిగా నిన్ను నియమించడానికి ఆయన చక్కని ఒక ఉదాహరణను మనకి ఉంచాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అని. ఇక్కడ మందిరము, ఆవరణములు, అధికారి, 3 మాటలు మనకు కనబడుతున్నాయి. మందిరము, అధికారి, ఆవరణములు. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను నేను చివరిలో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మందిరము కాపాడుటకై దేవుడు గొప్ప విజ్ఞాపనలను మందిరములో ఇచ్చుటకు ఆయన వేచి ఉన్న గొప్ప ఆధిక్యతను మనకు చెప్తున్నాడు. చూడండి, దేవుని కోపము, దేవుని విన్నపాలు ప్రవక్త అయిన ప్రవక్త అయిన జకర్యాకు చూపించిన ప్రత్యక్షత, వినిపించిన ఆయన మాటల యొక్క ఘటనలు ఈ జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథంలో దేవుని యొక్క కోపాన్ని చూస్తారు, ఆయన యొక్క విన్నపాలు చూస్తారు, ఆయన ఎలా రక్షిస్తాడో చెప్తూ చూస్తారు. ఆయన జకర్యాతో మాట్లాడిన ఆ ఘటనలను మనము చూడవచ్చు. చూడండి, దర్యావేషు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న 2వ సంవత్సర కాలంలో 8వ నెలలో జకర్యాకు దేవుడు ప్రత్యక్షమై, జకర్యా, మీ పితరుల మీద నేను కోపంగా ఉన్నాను.
యెహోవా దూత ప్రత్యక్షమై చెప్తుంది, దేవుడు నీ పితరుల మీద ఎక్కువగా కోపంగా ఉన్నాడు, ఎక్కువగా కోపపడుతున్నాడు, కనుక నువ్వేం చేయాలంటే నువ్వు వారితో చెప్పు. ఏం చెప్తావు అంటే, ఇదిగో మీరు ఇవన్నీ మాని ఆయన తట్టు తిరిగినేడలా దేవుడు మీ వైపు మీ తట్టు తిరుగుతాడు అని చక్కగా ఆయన చెప్తున్నాడు. మీరు నా తట్టు తిరిగినేడలా నేను మీ తట్టు తిరుగుదును అని. ఇగో జకర్యా, మీ వారంతా కూడా దేవుని వైపు తిరగమని చెప్పు, దేవుని ఉగ్రత రాకముందే అని. అయితే ఇక్కడ ఒక విషయం మనం చూస్తే, ప్రధాన యాజకుని గురించిన దర్శనం ఎంత అద్భుతంగా జకర్యాకు చూపించిన విధానం ఏంటో చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆ ప్రధాన యాజకుడు గురించి ఒక దర్శనం. ఏంటంటే చూడండి, యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా దూత యెహోషువకు చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ మార్గములు ఏవైతే ఉన్నవో, ఏవైతే ఇక్కడ యెహోషువను తెలుసుకోమంటున్నాడో, నా మార్గముల్లో నువ్వు గైకొని ఉంటే నిన్ను నా మందిరము మీద సమస్తం మీద అధికారిని చేస్తానంటున్నాడో, ఇగో ఆ మార్గములు ఏమిటో మనం ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అప్పుడు దేవుడు మనకు అప్పగించిన మార్గములేమిటి, దేవుడు మనకిచ్చే మార్గములేమిటి, దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఇచ్చిన మార్గములు. దేవుని మందిరంపై నువ్వు అధికారిగా ఉండాలా? దేవుని మందిరంపై నువ్వు అధికారినివిగా ఉండాలనుకుంటే, ఆత్మీయ అధికారిగా, ఆత్మీయ అలంకారముగా నీవు మందిరములో ఉండాలి అంటే దేవుడు కొన్ని మార్గాలను ఏర్పరిచాడు. ఆ మార్గములు ఏంటో, దేవుడు మనకు అప్పగించిన మార్గాలు. నువ్వు నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నేడలా. ఏంటి దేవుడు మనకు అప్పగించింది? దేవుడు కొన్ని మార్గాలు, నువ్వు మందిరంపై అధికారిగా ఉండాలి అంటే కొన్ని మార్గాలు అప్పగించాడు. ఆ మార్గాలు ఏమిటో మనం చూద్దాం. ఆ అప్పగించుట అనగా తెలుసా మీకు? అప్పగించడం అంటే మనం అప్పుడప్పుడు చేస్తుంటాం కదా. ఏదైనా ఒక బాస్కెట్ కానీ, ఏదైనా సూట్ కేసు కానీ ఏం చెప్తాం, అక్కడ వరకు మోసుకెళ్ళలేక మా బాబు వస్తాడని చెప్పి ఏం చేస్తామంటే, బాబు ఇదిగో ఈ సూట్ కేసు ఇక్కడ పెడుతున్నా, కొంచెం చూస్తూ ఉండయ్యా, మా బాబు వచ్చి తీసుకెళ్తాడు అంటాం. అంటే ఏంటంటే ఆ వస్తువును మనం అతనికి అప్పగిస్తున్నాం. అలాగే మనం స్కూల్కి వెళ్తాం, అమ్మా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే, అమ్మా మా బాబుని స్కూల్లో అప్పచెప్పి వస్తున్నానమ్మా బాబుని అంటుంటాం. అప్పచెప్పడం ఏంటంటే, మనము ఒక విషయాన్ని కానీ, మనము ఒక చోట దాన్ని పొందుకోవాలి అంటే అక్కడ స్థిరపడతాం. కానీ
మన దగ్గర ఉన్న వస్తువును వేరొకరికి ఇచ్చి అక్కడ కాపుదలగా ఉంచటం కానీ దాన్ని ఏమంటామంటే అప్పచెప్పటం అంటాం. అప్పచెప్పడం అంటే ఇవ్వడం. దేవునికి మహిమ కలుగును గాక. మనం అంటుంటాం, అలాగే చేస్తుంటాం కూడా. కానీ ఇక్కడ కొన్ని మార్గాలు దేవుడు మనకి అప్పచెప్పాడు. నువ్వు దేవుని మందిరంలో ఆత్మీయ అధికారివై ఉండాలంటే, ఆత్మీయ అధికారిగా నువ్వు చలామణి చేయాలి అంటే, దేవుని మందిరమును కాపాడుకోవాలన్నా దేవుడు నీకు కొన్ని మార్గములను ఏర్పరిచాడు. మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా అప్పచెప్పారా? మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా కొన్ని అప్పచెప్పారా? బాబు ఇదిగో చూస్తూ ఉండండి అయ్యా, ఇది చూసుకో కొంచెం అంటాం కదా. అప్పచెప్పటం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రభు మనకు అప్పగించిన మాటలు, ప్రభు ఈ ఆదివారపు దినమున మనందరికీ ఇచ్చిన మార్గములను, ప్రభు మనతో మాట్లాడబోతున్న మాటలను ఒకసారి లేఖనాల్లో నుంచి చూద్దాం. రండి, లేఖనాలను పరిశీలిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఆయన మందిరంపై ఆత్మీయ అధికారిగానే ఉండాలంటే మొదటిగా మనకి ఏం అప్పచెప్పాడో అది తెలుసుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మొదటిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదువమ్మ ఒకసారి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. ఏంటిదమ్మా అది? అదేమనగా అంతే 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 ఫస్ట్ కానించదు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఏం అప్పగించాడండి? దేవుడు తన మందిరంపై ఆత్మీయ అధికారిగా ఉండాలంటే మనకు కొన్ని మార్గములను అప్పగించాడు. ఆ అప్పగించడంలో మొదటిగా మనకు అప్పగించిన మొదటి మాట ఏంటంటే, ఏంటమ్మది? ఉపదేశము. మొదటిగా ఆయన మనకేం అప్పచెప్పాడంటే, ఆయన తన ఉపదేశాన్ని మనకు అప్పగించాడు. ఆయన తన వాక్యాన్ని మనకు అప్పగించాడు. చూడండి, ఇక్కడ ఆయన క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులుగా తన యొక్క లేఖనములను మనకు అప్పగించాడు. హల్లెలూయా. చూడండి సహోదరులారా, నేను ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. ఏం అప్పచెప్పాడమ్మా? ఆయన ఉపదేశమును, ఆయన యొక్క వాక్యమును మనకు అప్పచెప్పాడు. సువార్త వలననే రక్షణ అని మనకు తెలియజేశాడు. సువార్త మీకు రక్షణ, సువార్త లేకపోతే మనకు రక్షణ లేదు అని మనకు తెలియజేశాడు. చూడండి, సువార్త వలనే రక్షణ పొందువారై ఉన్నారని సర్వ మానవాళి కొరకు ఆయన తెలియజేశాడు. చూడండి, రాజ్యమైన, సంఘమైన, కుటుంబమైన ఏదైనా సరే వ్యర్థం కాకుండా ఉండాలి అంటే విశ్వాసంతో కొనసాగడం చాలా ప్రాముఖ్యం. మీరు విశ్వాసంతో కొనసాగడం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేనిదే మీరు ఆత్మతో నింపబడలేరు. ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు ఆయన. కనుక నమ్మకం, విశ్వాసంతో మీరు ఉండాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు పట్టణం వెంబడి పట్టణం, దేశం వెంబడి దేశం, ఉన్న చోట ఉండకుండా, లేని చోట ఉండకుండా అసలు ఎట్లా సువార్త ప్రకటించాడంటే, సువార్త సాధకుడు అనొచ్చు ఆయన్ని, సువార్త సాధన అనొచ్చు పౌలు గారిని, సువార్త యోధుడు అనొచ్చు, సువార్త వీరుడు అనొచ్చు, సువార్త సుందరుడు అనొచ్చు. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ యేసు. స్వార్థ సుందరుడు పౌలు గారు. ఆయన ప్రకటించిన స్వార్థ పరిచర్య అసలు వేరెవ్వరు కూడా చేయలేకపోయారండి. అంతటి స్వార్థ వీరుడు.
చూడండి, అపోస్తుడైన పౌలు గారు ప్రకటించిన ప్రాథమిక సువార్త సందేశం, ఒక రక్షణ, క్రీస్తు మనలను పాపముల నిమిత్తం మన కోసం చనిపోయాడు అనే సువార్త, క్రీస్తు మనందరికీ ఒక రక్షణ అనే సువార్త, క్రీస్తు లేకపోతే సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తం లేదు అనే సువార్త, క్రీస్తు వలననే రక్షణ అనే సువార్త, సర్వ మానవాళి పాప శాప విమోచన ఎలా జరిగిందంటే క్రీస్తు మరణం ద్వారానే జరిగిందని, క్రీస్తు నీ కోసమే చనిపోయాడనే సువార్త ఆయన మనకు అందజేశాడు. ఆయన లేకపోతే మనకు రక్షణ లేదు. చూడండి 3వ వచనంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. ఇదిగో అమ్మా, నీ కొరకే చనిపోయాడు, ఆయన రక్షణనిచ్చాడు, మరల 3వ దినమున లేచాడు. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? నీకు తెలుసా? అసలు ఎవరుంటే చెప్పు అని అట్లా వారికి సువార్త నువ్వు ప్రకటించాలి. సువార్త ఒక రక్షణ భాగ్యమని మొట్టమొదటిగా సువార్త. ఆదియందు వాక్యం ఉండెను. సర్వమానవాళికి మొదట ఏముండాలి? సువార్త ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదట నీవు మందిరంపై ఆత్మీయ అధికారిగా ఉండాలి అంటే ఆయన మనకు అప్పగించిన మొట్టమొదటి మార్గం ఏంటంటే ఉపదేశమును మార్గము, వాక్యం అనే మార్గాన్ని మనకు అప్పగించాడు. రెండవ మార్గం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిరి. చదువు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై చేయుడని చెప్పెను. అంటే ఏం అప్పగించాడు? రెండవ మార్గము, ప్రభువు బల్లను మనకు అప్పగించాడు. నువ్వు దేవుని మందిరంపై ఆత్మీయ అధికారిగా ఉండాలంటే, ఆయన ఆవరణములు కాపాడేదానివిగా, కాపాడే వాడివిగా నువ్వు ఉండాలి అంటే రెండవ మార్గం ఏంటంటే ప్రభు బల్లను నువ్వు పొందాలి. ప్రభు బల్లలో నువ్వు పాలు పంపులు పొందాలి. ప్రభు బల్లను మనకు అప్పగించాడు. చూడండి, ప్రభు రాత్రి భోజనము నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు వలన మాత్రమే ఆయన మనకు ఇచ్చారు. అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తము జ్ఞాపకము చేసుకుంటున్నామా? ఆయన బలలో పాలు పంపులు పొందుతున్నాం. ఆయన శరీరము, ఆయన రక్తమును మనము జ్ఞాపకము చేసుకుంటే ఆ పరలోకపు సాదృశ్య క్రియను మనము చేస్తున్నాం. చూడండి, ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. అంతేనా? అంటే మీరు ఆ బలలో పాలు పంపులు పొందేటప్పుడు, పరిశుద్ధ ఆ క్రియ జరిగించేటప్పుడు మీరేమంటున్నారు? అయ్యా, తినినప్పుడు త్రాగునప్పుడల్లా నిన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని. ఇది చేస్తున్న దేనికి? యేసు రక్తమును జ్ఞాపకం చేసుకుంటకు, క్రీస్తు నా కొరకు చనిపోయాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటకు. చూడండి, ఈ మాటలు సంఘము, క్రీస్తు కూడా క్రీస్తు మరణాన్ని గంభీరమైన రీతిలో జ్ఞాపకం చేసుకోవడం కంటే వేరేది ఏమీ కాదు. సిలువ వేయబడిన క్రీస్తును, సిలువ వేయబడిన యేసు క్రీస్తును మహిమపరుస్తూ, కనపరుస్తూ, జ్ఞాపకము చేసుకునే ఒక సాదృశ్యపు అపురూపమైన ప్రక్రియ బల్లారాధన. ప్రభు కొరకు రాత్రి భోజనం
ప్రభు బల్ల అంటే సంఘ సభ్యులు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతూ ఆ పొందడం ద్వారా విమోచన కార్యం చేసిన క్రీస్తు మన స్థానములో పొందిన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ మనం నిరీక్షణతో, విధేయతతో, వినమ్రతతో కూడిన చేస్తున్న ఒక పరలోకపు అపూర్వమైన సాదృశ్యపు ఆ క్రియాపూర్వకమైన ఒక క్రియ ఏంటది? బల్లారాధన. అంతేనంటారా? ఆయన మనకేమిచ్చాడు? ప్రభు బల్లను రెండవ మార్గంగా మనకిచ్చాడు. ఈ బల్లను ఎలా తీసుకోవాలి? దొంగలుగా కాకుండా, అన్యాయస్తులుగా, మోసగాళ్ళుగా, వేషగాళ్ళుగా, వేషధారులుగా ఉండకుండా యథార్థంగా, నీతిగా ఆయన బల్లలో పాలు పంపులు పొందాలి. నువ్వు ఎలా యథార్థంగా, నీతిగా బల్లలో పాలు పంపులు పొందుతున్నావో నీ జీవితంలో కూడా ఆ నీతి యథార్థత ఉండాలి. ఇదిగో రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు, ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా అవ్వాలంటే నీతిగా కనపడాలి, యథార్థంగా కనపడాలి. అప్పుడు ఆయన నిన్ను వివాహమునకు సిద్ధపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట ఏంటంటే బల్లలో పాలు పంపులు ప్రభు బల్ల మనకి అప్పగించాడు. మూడవ మార్గం, నువ్వు మందిరములో ఆత్మీయ అధికారిగా ఉండాలి అంటే, ఆత్మీయ అధికారివై ఉండాలంటే, ఆవరణములు నువ్వు కాపాడగలిగే యోగ్యత కలిగి ఉండాలంటే ఆయన ఇచ్చిన మూడవ మార్గం, మనకు అప్పగించిన మూడవ మార్గం ఏంటంటే 1 తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. 1 తిమోతి, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తులుడును గాను, విశ్వాస సత్యముల విషయములలోను అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. మన ప్రభు యేసుక్రీస్తు వారు తన్ను తానే విమోచన క్రయధనముగా ఆయన అప్పగించుకున్నాడు. మనుషులందరి కొరకు, సర్వ మానవాళి కొరకు. ఏమండి, బీది బిక్క తేడా లేదు, కానుకిచ్చాడా ఇవ్వలేదా అని ఆలోచించడు. ప్రతి ఒక్కరి, సర్వ మానవాళి, ప్రాణమున్న జీవకోటి అన్నిటికీ కొరకు ఆయన మనుష్యుల కొరకు, మనుషులందరి కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణమును అర్పించాడు. అండ్ మరి మనుషులందరి కొరకు ప్రార్థించాలని, సర్వ మానవాళి, సకల జాతుల కొరకు ప్రార్థించాలని, అందరి కొరకును తాను శిలువ మరణము పొందాడు. పాపము ఆయన అంటించుకున్నాడు. శిలువ మరణము పొంది ఆయన చెబుతున్న మాట ఏంటంటే అందరి కొరకు, సర్వ మానవాళి కొరకు, ప్రజలందరూ కూడా. ఎందుకని ప్రార్థించమంటున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు అంటే సర్వ మానవాళిని కూడా రక్షణ మార్గంలోకి తీసుకురావాలని, ప్రతి ఒక్కరికి రక్షణ అందజేయాలని, ప్రతి ఒక్కరూ తమన్న పాపములో నుండి, శాపములో నుండి విడుదల పొంది గొప్ప పరలోకమును, చక్కగా శాంతి సమాధానాలనిచ్చే ఆ రక్షణ ఆ కార్యములోనికి, ఆ పరలోకములోకి ప్రతి ఒక్కరూ అర్హత పొందాలని, ప్రతి ఒక్కరికి బదులుగా తానే ప్రాణమిర్పించి రక్షణకు టికెట్లు తీసుకుని మనందరికీ ఇచ్చాడండి. దీని అంతరార్థ భావం ఏంటంటే, ఈ వాక్య భాగం వింటున్న దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయొద్దు, ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం వహించవద్దు, ప్రతి ఒక్కరూ కూడా జాగరూకత కలిగి, త్వరపడి, వేగిరపడి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ తీసుకోవాలి. రక్షణ మార్గంలో మీరు ఉండాలి. ఈనాడు నీది, రేపు నీది కాదు. నీవున్న సమయమే నీది, నీకు జీవమున్న ఆ గడియ నీదే, నీకు ప్రాణమున్నంతసేపు నీదే. కాస్త ప్రాణమలా అలిస్తే చాలు, నీదో ఎవరిదో. నువ్వు ఇక్కడ ఉంటావో ఉండవో,
నేను ఒక వీడియో చూశాను. అతను చాలా అందంగా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, దేహదారుఢ్యంగా ఉన్నాడు, ఇంత కండలు కలిగి ఉన్నాడు. ఆయన చాలా వెయిట్ మోస్తున్నాడు. అప్పటి వరకు ఎంతో భోగభాగ్యాలు అనుభవించిన ఆయన, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన, ఒలింపిక్ అథ్లెటిక్స్ లో దేశాలను దాటి ఎదిరించి ఆ గెలుపును కైవసం చేసుకున్న ఆయన ఉదయాన్నే వచ్చాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆ వెయిట్ ని ఇట్లా లేపి ఇలా ఎత్తి ఇలా దించాడండి. ఇలా దించి ఆ ముందుకు పడి అకస్మాత్తుగా ఒక్క సెకండ్లో మరణించాడండి. ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతులు. ఆయన వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే కొన్ని లక్షల మంది చప్పట్లు కొట్టారండి. దేశానికే పేరు తెచ్చిన, దేశానికే ఖ్యాతి తెచ్చిన, మరి వాళ్ళ దేశానికే వన్నె తెచ్చిన మరి ఆ పోరాట యోధుడు ఏమైపోయాడు? ఒక్క సెకండ్. ఈ సెకనే నీది, తర్వాత నీది కాదు. కనుక ఇదిగో బ్రతిమలాడి చెప్తున్న మాట, వినయపూర్వకంగా వినమ్రుడిగా చెప్తున్న మాట, ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ పొందాలి. దేవుని ప్రియులారా, మీరు రక్షణ పొందపోతే అలాగే ఉంటే ఏమో ఏ సమయమో ఏ గడియో నీది కాదో తెలియదు. కనుక త్వరపడి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. నువ్వు మందిరం మీద ఆత్మీయ అధికారివిగా ఉండాలి అంటే దేవుడు ఇస్తున్న 4వ మాట ఏంటంటే, 4వ మాట చూద్దాం. యెహోషువాకి దేవుడు తన సేవను, యాజకత్వాన్ని అప్పగించాడు. మరి దేవుడు మనకు కూడా రాజులైన యాజక సమూహముగా మనలను చేశాడా లేదా? మనలను రాజులైన యాజక సమూహముగా చేశాడు. మరి దేవునికి మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరంపై అధికారివిగా ఉండాలంటే ఇన్ని మార్గాలను మనకు అప్పచెప్పిన దేవునికి మనమేమి అప్పచెప్తున్నాం? నువ్వేం అప్పచెప్పాలి అంటే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నీ హృదయాన్ని నువ్వు అప్పచెప్పాలి. నీ ఆత్మను ఆయనకు అప్పచెప్పాలి. నీ ఆత్మనే కాదు, ఇక్కడున్న నీతోటి స్నేహితులు, నీ బంధువులు, నీ వారైన వారందరికీ కూడా రక్షణ యొక్క కార్యాలను చెప్పి ఆత్మలన్నిటినీ ఆయనకు అప్పచెప్పేవాడివిగా, స్వార్థ ప్రకటించేవాడివిగా, రక్షణ కల్పించేవాడివిగా నువ్వు దేవునికి అప్పచెప్పవలసిన బాధ్యత నీకుంది. చూడండి, 5వ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు మందిరంపై ఆత్మీయ అధికారివిగా నీవు ఉండాలి అంటే చూడండి, అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు కొరింథులో ఉండి డేరాలు కుట్టుకుంటుంటే సమయంలో జరిగిన ఒక అద్భుత ఘటనలు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనములున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠము ఎదుట అతను తీసుకొని వచ్చి, పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో చూడండి, అపోస్తుడైన పౌలుకు దేవుడు అనేక మందిని అప్పగించాడు. 5వ మాట ఏంటమ్మా? అనేక మందిని అప్పగించాడు. చూడండి, కొరింథీలో ఉన్న పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ ఆయన జీవనము సాగిస్తున్నాడు. చూడండి, ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి అక్కడ పొంతు వంశీయుడైన అకుల్లా ప్రిస్కిల్లా, ఎవరమ్మలు? అకులా ప్రిస్కిల్లా. అకుల అనగా పక్షిరాజు, ప్రిస్కిల్లా అనగా ముసలమ్మ అని అర్థం. వీరు ఏం చేశారంటే వారిని కనుగొని పౌలు గారు అక్కడికి వెళ్ళారండి. వారిద్దరిని కనుగొని
తర్వాత అక్కడ యూదులందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలని అక్కడ క్లౌదియా చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అక్కడ ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారంతా కూడా ఆ వృత్తికి అలా, అంటే వృత్తి అంటే చేతి పని, వాళ్ళ చేతి పని ఏంటంటే డేరాలు కుట్టుకోవటం. ఈ డేరాలు కుట్టుకునే వారిలో మనోడు చేరాడు. ఎవరైనా పౌలు సుందరుడు, సువార్త సుందరుడు ఎవరు? పౌలు గారు ఈ డేరాలు కుట్టేవారితో జాయిన్ అయ్యాడు. పౌలు కూడా ఎందుకు జాయిన్ అయ్యాడు? పౌలు గారు చేతి పని ఏంటి? ఆయన కూడా టెంట్లు కుట్టుకోవడమే, డేరాలు కుట్టుకునే పని. ఆయన కూడా వారితో జాయిన్ అయ్యాడు. చూడండి, పౌలు కూడా అదే వృత్తి కనుక వారితో కాపురం ఉన్నాడు. అయితే వారందరూ కలిసి పనిచేస్తున్నారు. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు పౌలు గారు ఉన్నారు. ఇక్కడ మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించి అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులని నేను నిర్దోషిని. పౌలు గారు గ్రీసు దేశస్తుల్ని యేసే క్రీస్తు అని యూదుల్ని ఒప్పిస్తుంటే వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు అంటున్నారు యేసు దేవుడు అంటున్నారు అనుకోండి, దేవుడా బైబిల్లో ఎక్కడ చూపించు అంటున్నారు. యేసు దేవుడయ్యా, యేసు క్రీస్తు అంటే యేసు క్రీస్తు దేవుడా? అసలు వాళ్ళ నాన్న ఉన్నాడా? ఎవరున్నారు మీకు? ఎవరయ్యా దేవుడని ఎవరు బైబిల్లో చూపించి అంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పచ్చు. ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు దేవుడు అని ఎలా నిరూపణ చేయొచ్చు అంటే, మాకొక అధికారం ఉందయ్యా, మాకొక ఆధారం ఉందయ్యా, మాకొక హక్కు ఉందయ్యా, మాకొక శాస్త్రం ఉంది చెప్పొచ్చు. ఏంటయ్యాదంటే, యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినమున తిరిగి లేచెను అని చెప్పొచ్చు. లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అంటారు. ఏది ఒకళ్ళని చూపించాలి. మనం లెగుస్తానని సమాధుల్లోకి వెళ్ళారు, కానీ తిరిగి రాలా. అది మనం చెప్పాల్సింది. ఆయన దేవుడు కనుక తిరిగి 3వ దినమున వచ్చాడు. దగ్గరగా 40 రోజుల దాకా ఆయన ఉన్నాడు. దగ్గర 200 మందికి పైగా ఆయన కనిపించాడు. శిష్యులందరికి కూడా ప్రత్యక్షతనిచ్చాడు. చక్కని ఆ మాటలు, మొట్టమొదటిగా స్త్రీకి కనిపించాడు అని చక్కగా మనం చెప్పొచ్చు. దేవుడా దేవుడా అంటారు, మనల్ని వితండవాదం చేస్తూ ఉంటారు. ఇక వారందరికీ కూడా మనం చెప్పవచ్చు. అలాగే పౌలును కూడా ఇసుకిచ్చారు యూదులు. ఇసుకిస్తే పౌలు గారు లేచి దాని బట్టలన్నీ దులిపేసుకుని, ఛీ మీ పాపానికి మీరే ఉత్తరవాదులు, మీ పాపం మీదే, పొండి, నేను మాత్రం నిర్దోషినే అని చెప్పి అక్కడి నుంచి ఆయన దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని వారి వద్దకు వెళ్ళాడు. చూడండి, అక్కడ వారందరితో యేసుక్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి, మరి కొరింథీయులు అనేకులకు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రి వేళ దర్శనం అందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడము, దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు అక్కడ వారందరితో ఉంటే, పౌలు గారి మరి ఒక్కడే కదా ఉంది, వాళ్ళందరూ ఒకటి. అయితే పౌలు గారికి దేవుని యొక్క దర్శనం ప్రత్యక్షమే చెప్తున్నాడు, పౌలా భయపడకుము, నువ్వు భయపడద్దు, ఇదిగో వీళ్ళందరూ నేను అప్పచెప్తాను నీకు, నువ్వు భయపడమాక. చూడండి అక్కడ ఉంది, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు 16 నెలలు అక్కడే ఉన్నాడండి. పౌలు గారు కొరింథీలో 16 నెలలు అక్కడ ఉండి, ఏమంటే ఏమన్నా మీటింగ్ పెడితే ఎన్ని రోజులు పెడతాం? 5 రోజులు పెడతాం.
లేకపోతే 3 రోజులు పెడతాం, 3 రోజులు మీటింగ్లు పెడతారు. కానీ పౌలు గారు 16 నెలలు మీటింగ్లు పెడతానే ఉన్నాడు. అక్కడ కొరింథీలో 16 నెలలు పెట్టి అక్కడి నుంచి పౌలు గారు అనేక మందిని రక్షణలోకి నడిపించి, బాప్తిస్మాలు ఇచ్చి రక్షణలోకి నడిపించి అనేక మంది ప్రజలను దేవునికి అప్పగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. ఇక్కడ అలాగే అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ కూడా ఒక సంఘటన ఉంది. ఇక్కడ కూడా ఒక ఓడలోని వారిని అందరినీ దేవునికి అప్పగించే ఒక ఆశ్చర్య కార్యము దేవుడు చేస్తాడండి. చూడండి, దేవుడు పౌలును రోమాకు పంపుతాడండి. పౌలును రోమాకు పంపబడిన తర్వాత సముద్రంపై ఒక భీకర తుఫాను వస్తుంది. వాళ్ళు సముద్రంపై ప్రయాణం చేస్తూ ఉండగా, ఆ ఓడలో ఉండగా ఒక భీకరమైన తుఫాను. ఎలాంటి తుఫాను అంటే ఓడ బద్దలైపోద్దేమో అన్నట్లుగా ఉండే పెనుగాలులు, భీకరమైన గాలులు, రాక్షస గాలులు అంటారు చూసారా, అలాంటి రాక్షస గాలులు, తుఫానులు, పెను తుఫానులు అక్కడ వీచి ఉన్నాయి. అయితే ఓడ ప్రయాణం అవుతూ ఉంది. పౌలు గారు ఇంకా అందులో ఇంకా ఉన్నారు. వారంతా జనాంగం అంతా కూడా భయపడుతూ ఉన్నారు. ఏంటి శ్రమ, ఏంటి మనకు ఏంటిదంతా అని అక్కడ భయపడుతూ ఉంటే సముద్రం పైన పెద్ద భీకర తుఫాను వచ్చిందండి. ఈ తుఫాను దక్షిణ గాలి చేత భీకర తుఫాను. అది దక్షిణపు గాలి ఎలా వీస్తుందంటే ఆ గాలికి ఓడ బద్దలైపోయేంత గాలి. అయితే ఆ గాలికి ఓడ ఎటుబడితే వెళ్ళిపోతుందండి. నమ్ముతారా? ఆ గాలే ఓడను నడిపించిందంట. ఓడకున్న ఇంజిన్ కాదు, ఓడ నీటిలో ఉన్న నీరు కాదు నడిపించింది. అంటే గాలి ఎటు కొడితే అటు ఓడ వెళ్ళిపోతుంది. గాలి ఎటు వీస్తే బలంగా అటు వెళ్ళిపోతుంది. అయితే ఆ ఓడ ఒక సుడిగాలి లాంటి గాలిలో చిక్కుకొని అక్కడ ఉండిపోయి, అక్కడ ఒక చిన్న ద్వీపం ఉందండి, చిన్న ద్వీపం. ఆ ద్వీపం వద్ద, ఏం ద్వీపం అంటే కౌదా అనే ద్వీపం వద్ద ఓడ అక్కడ ఆగిందండి. అక్కడ కొంచెం వాళ్ళు సేద తీర్చుకున్నారు. అక్కడి నుంచి మరలా మరునాడు పెద్ద గాలి వీచింది. ఓడ అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం అవుతుంది. మరలా భీకర తుఫాను. ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు ఏంటంటే తెరచాపలు ఉన్నాయా, పౌలు గారు తెరచాపలు కిందకి దించి ఆ ఓడను అలాగే వెళ్తూ చస్తే సత్యంలో ఇసుక దెబ్బల మీద చనిపోతామేమో అని తెగించి వెళ్తున్నారు. ఆ రోజు గడిచింది. మరలా మరునాడు ఏం చేశారంటే మరలా గాలి కొడుతుంది. అమ్మో, లోపల బరువు ఉంటే ఓడ మునిగిపోయేటంత నీళ్ళు వచ్చేసినాయి లోపలికి. అయితే ఓడ మునిగిపోద్ది అని గ్రహించి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న వంట సరుకులు ఏంటి, వీళ్ళు వంట చేసుకునే రైసు, మీటు, కూరగాయలు, వాళ్ళు ఏదైతే ఆహార పదార్థాలు లోడ్ చేశారో ఆ లోడ్ అంతా కూడా నీటిలో పడేసేసారు. మరునాడు గాలి వీస్తుంది, మరల భీకరమైన గాలి. మరల ఏం చేయాలి, ఇంకా ఏమున్నాయి, ఓడ తేలికని పరచడానికి, బరువుగా ఉంటే ఓడ మునిగిపోయిద్దని మళ్ళీ ఏం చేశారంటే ఓడకు సంబంధించినవన్నీ, అంటే ఓడకు సంబంధించిన ఆయుధాలు ఉంటాయి కదా, రెంచీలని, ఇంజన్లు, ఓడలో ఉన్న ఆయిలు, పెట్రోలు, ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని ఏం చేశారు, మళ్ళా నదిలో వేసేశారు. పడవ తేలికైతే ప్రాణాలైనా రక్షించుకోవచ్చని. మరనాడు ఏం చేశారంటే అప్పుడు మరలా ఆ ద్వీపం దగ్గరికి వారు చేరుకున్నారు. అక్కడ ఎలాగోలా కొంచెం సేద తీరుతున్న ఆ సమయంలో మరల గాలులు వీస్తుంటే అప్పుడు పౌలు గారు అక్కడికి వచ్చి పౌలు గారు మాట్లాడుతూ అందరినీ అయ్యా ఆగండి, కంగారు పడకండి, బెంబేలు పడకండి, దేవుడు మీ అందరినీ నాకు అప్పచెప్పాడు. అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు, అయ్యా మీ అందరినీ నాకు అప్పచెప్పిన దేవుని మాటను ఒకసారి వినండి. మీ అందరినీ నాకు అప్పచెప్పాడు దేవుడు గత రాత్రి. ఆ మాటలు ఒకసారి నేను చెప్తానని వినండి.
అయ్యలారా మీరు ధైర్యము తెచ్చుకొనండి. చూడండి, ఇక్కడ ఉంటుంది అపొస్తలుల కార్యం 27వ అధ్యాయము 23 నుంచి ఒకసారి 23. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఓడలో ఉన్న వారందరిని ఎవరికి అప్పచెప్పాడు? పౌలుకి అప్పచెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగో దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాడు. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోనండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరినీ పౌలు గారికి అనేకమైన ప్రజలను అప్పచెప్పాడా లేదా? అక్కడున్న వారందరినీ అప్పచెప్పాడు, ఓడలో ఉన్న వారందరినీ కూడా అప్పచెప్పాడు. వీళ్ళు కంగారు పడిపోతున్నారు, బెంబెల్లి పడిపోతున్నారు, అయ్యా మన పని అయిపోయిందని. అయ్యా ఆగండి, గత రాత్రే నువ్వు కైసరు దగ్గర నిలబడాలి, అది నా ప్రణాళిక, నా సంకల్పం, నీకేమీ కాదు, ఇదిగో వీళ్ళందరినీ కూడా నీకు అప్పచెప్తున్నానంటే పౌలు గారు వాళ్ళందరికీ వాక్యం చెప్పి రక్షణ పొందించి బాప్తిస్మం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రభువుకు అప్పచెప్పాడు. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు ప్రభువు తన రక్తాన్ని, క్షేమాన్ని, ఆయన ప్రాణాన్ని మన కొరకు అప్పచెప్పాడు. మరి ప్రభువుకు మనమేం అప్పచెప్తున్నాం? దేవుడు ఒక గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మనకిచ్చాడు. ఏంటయ్యా అవకాశం అంటే రక్షణ అనే అవకాశం. ఇదిగో ఆ అవకాశాన్ని నువ్వు చేజిక్కించుకుని జార విడుచుకోకుండా రక్షణ భాగ్యంలోనికి నువ్వు వెళ్ళాలి. మరి మనము పౌలు గారైతే వెళ్ళిన ప్రదేశంలో దేవునికి అప్పచెప్తున్నాడు. మరి మనం దేవునికి ఎంతమందిని అప్పచెప్తున్నాం? ప్రభువుకు ఎంతమందిని అప్పచెప్తున్నాం? మరి దేవుడు నీ భార్యనిచ్చాడు, అమ్మా నీకు భర్తనిచ్చాడు, నీకు పిల్లల్నిచ్చాడు, మరి నీకు తల్లిదండ్రులనిచ్చాడు, అత్తమామలనిచ్చాడు, బంధువులనిచ్చాడు, స్నేహితులనిచ్చాడు, రక్త సంబంధులనిచ్చాడు, వీధోళ్ళనిచ్చాడు, వాడోళ్ళనిచ్చాడు, దేశం వాళ్ళనిచ్చాడు, రాష్ట్రం వాళ్ళనిచ్చాడు, ముసలు చెప్పే స్నేహితులనిచ్చారు. ఎంతమందిని ఇచ్చాడే! మరి ఎంతమందిని నీకు ఇచ్చిన ఎంతమందిలో ఎంతమందిని నువ్వు ప్రభువుకు అప్పచెప్తున్నావు? ఎంతమందిని రక్షిస్తున్నావు? ఎంతమందిని రక్షణ మార్గంలో నడిపిస్తున్నావు? ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువుకు అప్పచెప్పేదే ఏమైనా ఉందయ్యా అంటే అది కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే, నీ ఆత్మ మాత్రమే. నీ కానుకలు, నీ యొక్క దశమ భాగాలు, నీ యొక్క అవసరతలు, శరీరంతో చేసేవి ఏవి కూడా ఆయనకొద్దు. అసలు లోకాన్ని ఆయన చూడడు. నీవు నీ ఆత్మను, నీ తోటి ఆత్మలను ఆయనకు అప్పచెప్పాలి. చూడండి, మరో మాటను చూద్దాం. దేవుని మందిరంపై ఆత్మీయ అధికారివిగా నువ్వు ఉండాలంటే, దేవుని ఉపకరణములను నీవు కాపలాగా ఉండాలి అంటే, వాటిని నీవు మందిరావరణములో వాటిని కాయాలన్నా నీకు ఏముండాలంటే కొన్ని మార్గాలను అప్పచెప్పాడు. ఇదిగో ఇదొక మార్గము. ఏంటంటే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం తీయండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన దానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకు భక్తిని, కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున కృపయు సమాధానము విస్తరించునుగాక అంటాడు ముందల. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత చూడండి, తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు
మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చిన వట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చి వట్టియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము కలుగును గాక. దేవుడు మనం ఆత్మీయంగా ఎదగాలని, క్రీస్తు స్వారూప్యతలోనికి రావాలని, సంఘంలోను సమాజంలోను క్రీస్తు మాదిరిగా జీవించాలని ఇగో ఆత్మీయ వాక్యాన్ని, సంఘాన్ని, అనేక ఆత్మ సంబంధమైన వరాలను ప్రతి వారికి వాని సామర్థ్యం చొప్పున వారికి అప్పగించాడు. చూడండి, ఒక్కొక్క దైవజనుడిని మనం చూస్తూ ఉంటాం, ఆయనకి స్వస్థత వరం ఉంది అంటాం, అది దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతు. ఒక్కొక్క దైవజనుడు అంటాం, ఆయన చక్కని స్పందించగలిగిన వాక్యం చెబుతాడు అంటాం, ఆయన చక్కగా ప్రేరేపణ కలిగిన వాక్యం చెబుతాడు అంటాం, ఆయన చక్కగా సందర్భానుసారంగా వాక్యం చెప్పగలిగే యోగ్యత ఉన్నవాడు అంటాం. ఆయన దగ్గరికి వెళ్తే ఎట్లాంటి హృదయమైనా మారిపోయిద్దిరా అంటాం. ఆయన మాటలు వింటే, ఆయన దేవుని యొక్క మాటలు వింటే, ఆయన వాక్యం గనక నువ్వు వింటే నువ్వు తప్పకుండా మారిపోతావు అంటాం. అంటే ఏంటంటే దేవుడు ఆయన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి ఎవరికి తగ్గ తలాంతులను వారికి ఇచ్చి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడా లేదా? ఇక మన తల్లిగారు ఉన్నారు, ప్రార్థనాత్మ అనే ఆత్మనాయం ఆమెకు అప్పచెప్పాడు. ఆ తల్లిగారు ఉన్నారు, కుటుంబాన్ని చూసుకునే యోగ్యత అనే జ్ఞానాన్ని ఆమెకు అప్పచెప్పాడు. సరోజనమ్మ గారు ఉన్నారు, ఆమె ఎడతెగక ప్రార్థన చేసే ఆత్మనామకి దేవుడు ఇచ్చాడు. చిన్న బిడ్డలు ఉన్నారు, చక్కగా దేవుని నామాన్ని పాడగలిగే ఆ తలాంతును దేవుడు వారికి అప్పచెప్పాడు. ఇలాగూ అనేకమైన తలాంతులను ఎలా ఇచ్చాడంటే, ఆత్మ సంబంధమైన వరాలను దేవుడు ప్రతి ఒక్కరికి వాని సామర్థ్యం చొప్పునండోయ్. ఎవరికి పడితే అది ఊరికి ఇచ్చాడు. నీ సామర్థ్యం అంతా, నువ్వు ఎంత పని చేయగలుగుతున్నావు, నువ్వు అసలు చేస్తావా చేయవా, ఇచ్చింది వ్యర్థపరుస్తావా అని ఆయన చూసి నీ తలాంతును నీకు ఇస్తాడు. అందుకే పని చేస్తూ ఉండాలి, మనం పని ఆపకూడదు. దేవుడు పిలిచేది కూడా పని చేసేవాళ్ళనే. పేతురుని పిలిచాడు ఎప్పుడు? రాత్రంతా శ్రమపడి ఏం పడినప్పుడు వల్ల కడుక్కున్నారు, నాసు కాగితాలు నత్తలో పడితే వాటిని చీల్చివేస్తూ వలను క్లీన్ చేసుకుంటుంటే ఏం చేశారు వాళ్ళు? అప్పుడు దాకా మొత్తం పని చేశారు, అవునా లేదా? మోషే ఏం చేస్తున్నాడు? మోషే మందను కాస్తూ ఉండగా దేవుడు పిలిచాడు. అబ్రహాము వ్యాపారములు చేస్తూ ఉండగా పిలిచాడు. ఇలా ప్రతి ఒక్కరిని దేవుడు పనిచేసేవారినే పిలిచాడు. అందుకే దేవుడిచ్చిన తలాంతులను మనం ఏం చేయాలంటే, గుడ్డమూటలో గట్టి ఎలిసిపోయిన పెట్టకుండా, దేవుడిచ్చిన తలాంతులను మనం ఏం చేయాలంటే తుండులో పెట్టి కుర్చీల్లో పెట్టకుండా, దేవుడిచ్చిన తలాంతులను మనం ఏం చేయాలంటే హుండీలో చెక్కపెట్టిలో పెట్టి తాళం వేసి అల్మారులో పెట్టకుండా ఏం చేయాలంటే విరివిగా వాడాలి, శరవేగంగా వాడాలి, నువ్వు చిత్తయిపోయేటట్టుగా వాడాలి, నీ శరీరం మృతతుల్యమైపోయేటట్లుగా వాడాలి. నువ్వు అలసిపోయి సొలసిపోయి కృంగిపోయేదాకా దేవుని తలాంతులను నువ్వు వాడాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. 7వ మాటను చూద్దాం. నువ్వు ఆత్మీయ మందిరంపై ఆత్మీయ అధికారిగా నువ్వు ఉండాలి అంటే ఆ 7వ మాటను ఒకసారి చూద్దాం. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో పాటు మనకు కూడా ఇహపర సమస్తాన్ని అనుగ్రహించాడు. చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చూడండి, రోమపత్రికలో శరీరానుసారమైన మనస్సును, ఆత్మానుసారమైన మనస్సును దేవుడు మనకిచ్చాడు. చూడండి, అప్పుడు ఆత్మానుసారమైన మనసు ఆత్మచేత నడిపించబడడం, అత్యధిక విజయాన్ని పొందటానికి, మహిమా నిరీక్షణను నువ్వు పొందుకోవడానికి అద్భుతమైన మార్గం ఏదైనా ఉందంటే అది ఆత్మానుసారమైన మనస్సు. చూడండి, నీవు మందిరం మీద ఆత్మీయ అధికారిగా ఉండాలి అంటే అప్పచెప్పిన 7వ మార్గం ఏంటంటే, చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుడైన క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడండి? తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి త్యాగము చేసి మన కొరకు మరణించుట కొరకు, నీ కొరకు చనిపోవుట కొరకు ఈ లోకమునకు పంపించాడు. ఇక్కడ ఆయన తన సొంత కుమారుణ్ణి త్యాగం చేస్తే మరి ఇంకా దానితో ఆయనతో పాటుగా సమస్తం మనకు అనుగ్రహింపడా? ఈ లోకము మీద నీకు అధికారం ఇవ్వడా? దేవుడిచ్చిన తలాంతులను మనం పాతి పెట్టకుండా, సోమరు వలె ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవుడు అనుగ్రహించిన దాన్ని మనము కాపాడుకుంటే పరలోకములో ఆయన సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని మనము చేజిక్కించుకుంటాం. దేవుడు మనకు ఆ భాగ్యాన్ని మనకు ఇస్తాడు. చూడండి, తలాంతులు ఎవరికి సామర్థ్యం చొప్పున వారికి ఆ తలాంతులను దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగలరు, అన్ని పనులు ఒక్కరే చేయలేరు. ఆ అనుభవం వారికి రాదు, ప్రయత్నించినా అది రాదు. ఎందుకంటే ఇది దేవుని లేఖనం, ఆయన చెప్తున్న మాట నిజం, సత్యతం, ఖచ్చితం, నిశ్చయం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటాడు, నేను వచ్చు వరకు ఏం కాపాడుకోవాలంట? ఏమండి, ఏం కాపాడుకోవాలి? మీ యొక్క పరిశుద్ధత, మీ యొక్క నీతి, మీ యొక్క యథార్థత, మీ యొక్క నమ్మకం, మీ యొక్క నిరీక్షణ, మీ యొక్క మహిమా కిరీటము, మీ యొక్క జీవ కిరీటమును మీరు పోగొట్టుకోకుండా మీరు ఆయన వచ్చు వరకు, నువ్వు పోవు వరకు. అర్థమైందా? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చు వరకు, ఈ లోకంలో ఉన్న నీ గొంతులో ప్రాణం పోయే వరకు కాపాడుకోవాలి. ఏంటిది? రక్షణను కాపాడుకోవాలి. ప్రభువు ఈ లోకమునకు వచ్చు వరకు, మనము ఈ లోక యాత్ర ముగించే వరకు మనము తనిచ్చిన సమస్తాన్ని, మనం దేవుడిచ్చిన సమస్తాన్ని కాపాడుకుంటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఇప్పుడు రండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలోనికి ఇప్పుడు వద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ వాక్య భాగం వింటున్న దేవుని వారలారా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చెప్తున్నది ఏమంటే, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. ఎప్పటి వరకు? ఆయన అప్పగించిన ప్రతి మార్గమును నువ్వు పోవు వరకు, ఆయన వచ్చు వరకు, నువ్వు ఈ లోకయాత్రను ముగించే వరకు, క్రీస్తు 2వ రాకడలో ఆయన వచ్చు వరకు భద్రముగా కాపాడుకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును గమనించండి. నా మందిరము అనగా మందిరము ఏంటది? మందిరము అనగా నీ హృదయమే. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని గనపరుద్దాం. హల్లెలూయా.
నా మందిరమును అంటే నీ హృదయమే. నీ హృదయమును కాపాడుకోవాలి. నీ హృదయమును అయా పరిశుద్ధపరచుకోవాలి. నీ హృదయము చుట్టూ అయా పరిశుద్ధ కంచె వేసుకోవాలి. నీ హృదయము లోకాచారాలకు అనువుగా ఉంచుకోకూడదు. నీ హృదయములో మోసగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, అన్యాయస్తులు, దొంగలు ఉండకూడదు. దొంగలు నివాసము చేసే దొంగ హృదయముగా నీది ఉండకూడదు. నీ హృదయము దేవుని ఆలయం కనుక నీ హృదయము చదువమ్మా. మందిరము మీద అధికారివై, నీ హృదయము మీద నీవే అధికారివై నా ఆవరణములను ఆయన యొక్క అద్భుతమైన ఆ అలంకారములను కాపాడువాడగుదవు. ఎప్పుడంటే ఈయన హృదయమును పరిశుద్ధముగా, దేవునికి ఇష్టానుసారముగా, దేవునికి ఇష్టమైన రీతిగా, దేవుడే నివాసమున్నంత పరిశుద్ధతగా నీ హృదయమును నీవుంచుకునేడలా ఆవరణములో ఆయన కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగం వింటున్న దేవుని పిల్లరా, ఇగో దేవుని మాటను వినండి. ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఇగో నా మార్గంలో నడుచు, నేను నీకు అప్పగించిన దానిని. ఈ లోకంలో నీకేం అప్పగించాడంటే వాక్యమును అప్పగించాడు. ఇచ్చాడా లేదా? ప్రతి ఒక్కరికి బైబిల్ ఉందా లేదా అండి? దేవుడు వాక్యమును అప్పగించాడు. ఈ వాక్యమును వినాలి. ఈ వాక్యమును నీ హృదయంలో ఉంచుకోవాలి. ఈ వాక్యము నీ హృదయంలో నివాసము చేయాలి. ఈ వాక్యమును నీ హృదయములో స్థిరపరచుకోవాలి. నీ వాక్యమును నీ హృదయములోనే పాతుకుపోవాలి. ఈ వాక్యము నీ హృదయములోని తీవాడు ఎవ్వడను ఉండకుండా చూసుకోవాలి. ఈ వాక్యమును నీ హృదయములో ముద్రించుకోవాలి. ఈ వాక్యము నీ హృదయములో ఉండాలి. రెండవ మాట, ఆయన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ఆయన ఆరాధించి ప్రభు బలలో పాలు పొందాలి. ఆయన్ని జ్ఞాపకం, ప్రతి నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకునేవానిగా నువ్వు ఉండాలి. ఇగో కొన్ని మార్గాలను ప్రభు నీకు అప్పచెప్పాడు. చూడండి, ఆయన ఆత్మీయంగా ఎదగటానికి, ఆయన స్వారూప్యంలోనికి రావడానికి కొన్ని ఆత్మీయ వరాలను నీకు మార్గాలుగా ఇచ్చాడు. చూడండి, ఆయనతో పాటు ఇహపర సమస్తాన్ని కూడా దేవుడు మీకు ఇచ్చాడు. తలాంతులను పాతిపెట్టకుండా దేవుని కొరకు తలాంతులు వాడమని నీకు ఇచ్చాడు. అలాగే దేవుడు నీకు యాజకత్వాన్ని ఇచ్చాడు. ఎలాంటిది? రాజులైన యాజక సమూహముగా మనల్ని ఉంచడానికి ఆయన గొప్ప యజ్ఞము చేశాడు. అంతేకాకుండా సర్వ జనాంగాన్ని పౌలుకు అప్పచెప్పిన ఆ జనాంగాన్నే నీకు కూడా అప్పచెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము దొంగలుగా, అన్యాయస్తులుగా కాక, మోసగాళ్ళుగా కాక, మనం ఎలా ఉండాలంటే అబద్ధికులుగా కాక దేవుని కొరకు నిలబడేవారిగా, శుద్ధ హృదయంతో, దేవుణ్ణి కీర్తించేవారుగా, పరిశుద్ధ హృదయంతో, దేవుని నామ ఘనతకు సాధనముగా నీవు దేవుని కొరకు, దేవుని నామాన్ని ప్రచురపరితే మార్గదర్శిగా నీవు ఉండాలి. దేవుని నామము అత్యంత వైభవపేతంగా ప్రచురించడానికి, స్వార్థ పరిచర్య చేయడానికి, క్రీస్తు సాక్షిగా నీవు నిలబడడానికి గొప్ప మార్గం ఏంటంటే రక్షణ మార్గము. ఇదిగో ఆ రక్షణ మార్గాన్ని దేవుడు మనకిచ్చాడు. రక్షణ మార్గములోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఇగో ఈ అప్పచెప్పిన ఈ మార్గాలన్నిటినీ నువ్వు హృదయంలో ఉంచుకోవాలి. పరిశుద్ధుడుగా ఉండాలి. ఆయన వద్దకు నీవు చేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుని యొక్క గొప్ప కృపకు నువ్వు పాత్రుడు అవుతావు. నా మార్గముల్లో నడుచు, నీకప్పగించిన ఈ మార్గములన్నిటినీ, అంటే నీ హృదయములో వీటన్నిటినీ నువ్వు చనిపోయేంత వరకు, క్రీస్తు రాకడ వచ్చేంత వరకు భద్రముగా కాపాడుకున్న వరకు, అప్పుడు దేవుని మందిరంపై నీవు ఆత్మీయ అధికారిగా ఉంటావు. అప్పుడు దేవుని మందిరముపై నీవు ఆధ్యాత్మిక అధికారిగా, ఆఫీసర్గా ఉంటావు. అప్పుడు
దేవుని యొక్క ఆవరణములను కాపాడువాడవుగా, కాపాడేదానివిగా నీవు ఉంటావు. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అటు రీతిగా మనందరినీ సిద్ధపరచునుగాక. అటు రీతిగా మనందరినీ సమాయత్తపరచునుగాక. అటు రీతిగా విశ్వాసముతో మనందరినీ రేపునుగాక. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించే వారిగా మనల్ని ఉంచునుగాక. అనేక మందికి స్వార్థ ప్రకటించేవారుగా మనందరినీ చేయునుగాక. అనేక మందిని ఆ పౌలు గారి వలె దేవునికి, ప్రభువుకు అప్పజెప్పే వారిగా మనందరినీ ఉంచునుగాక. పౌలు గారి వలె స్వార్థ సుందరుడిగా మనందరము మారిపోవునుగాక. పౌలు గారి వలె స్వార్థ వీరుడిగా మనందరినీ తీర్చిదిద్దునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదం ఒక కారణభూతుడా, అత్యంత ప్రేమ కలిగిన వాడా, మీకు స్తోత్రాలయ్యా, వందనాలు. ఈ ఆదివారపు దినమున మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ కృపా వాక్యము చేత మమ్మల్ని ఆదరించావు. నీ కృపా వాక్కు చేత మమ్మల్ని బలపరిచావు. నీ కృపా మహా అతిశయముతో ప్రభువా మమ్మల్ని లేవనెత్తావు. నీ కృపా బాహుళ్యము చేత మమ్మల్ని ఓదార్చావు. నీ కృప రక్షణకు కేంద్ర బిందువని, రక్షణ మార్గంలో సర్వ మానవాళి నడవాలని, ప్రతి ఒక్కరూ నడిపించేవారిగా తీర్చిదిద్దబడాలని పౌలు గారిని మా మధ్యకు తీసుకువచ్చావు. సువార్త చేయుటయే రక్షణ అని, నీవు రక్షణ మార్గములో నడిపించే వీరుడిగా, సువార్త యోధుడిగా నువ్వు ఉండాలని పౌలు గారు నిత్యము పట్టణం వెంబడి పట్టణం, దినము వెంబడి దినము, క్షణము వెంబడి క్షణము అనేక మందిని ప్రభు వద్దకు నడిపించుటకు, ప్రభువుకు అప్పచెప్పుటకు, ప్రభు మార్గములను హృదయములో ఉంచుకుని నడిచిన ఆ రీతిని, ఆ తీరును మా మధ్యకు తీసుకువచ్చావు. మాతో మాట్లాడావు ప్రభువా. అందరు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి ఒక్కరు సువార్త చెప్పే వారిగా, సువార్త ప్రకటించే సువార్థికులుగా తీర్చిదిద్దమని, రక్షణ మార్గమును ప్రతి కుటుంబమునకు తీసుకువెళ్ళమని, రక్షణ మార్గమును ప్రతి కుటుంబానికి అందజేయమని, రక్షణను ప్రతి వారికి రక్షణ పొందినట్లుగా మీరు సహాయం చేయమని, కుడి ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయమని, రాలేకపోయి ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, రావడానికి ఆశ కలిగి అనేక పనులు, ఆటంకములు, వ్యాపారముల చేత ఆ రాలేని బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపించమని సమస్తమును మీ చేతులకు అప్పచెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయన కృప సమాధానములు మనందరికీ తోడయ్యుండి నిరంతరము నడిపించును కాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క